హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మన టైంను మన కోసం ఉపయోగించుకోవడం కూడా తెలిసి ఉండాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మన జీవితంలో మనకున్న అతిపెద్ద సంపద ఏమిటి అని అడిగితే చాలామంది డబ్బు అంటారు, కొందరు ఆరోగ్యం అంటారు, ఇంకొందరు కుటుంబం అంటారు. కానీ నిజం ఏమిటంటే మనం మన కోసం ఉపయోగించుకునే సమయమే మనకున్న సంపద. అదే మన అసలు ఆస్తి. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని తిరిగి కాపాడుకోవచ్చేమో, కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రావడం అసాధ్యం. మనమందరం ఇతరుల కోసం సమయాన్ని వెచ్చించడం అలవాటు చేసుకున్నాం. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఇంటి పనుల కోసం ఇలా ఎప్పుడూ టైం మిగలకుండా ప్రతిరోజు గడిచిపోతుంది. ఇలా రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోతూ ఉంటాయి. కానీ మన కోసం మాత్రం సమయం ఉండదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి కదా, ఆ 24 గంటలలో మన కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నామా అని. రోజుకు 24 గంటలు అందరికీ సమానమే. కానీ కొందరు ఆ 24 గంటల సమయంలో ఇతరుల కోసం పనిచేస్తూ కూడా తమ కలల్ని నెరవేర్చుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. ఇంకొందరు కేవలం బాధ్యతలలో మునిగి తమ కోసం ఏమీ చెయ్యకుండా గడిపేస్తారు. మనము ఎప్పుడూ ఇతరుల కోసం బతికేస్తే మనలోని వ్యక్తిత్వం మసకబారిపోతుంది. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి కాసేపు నిశ్శబ్దంలో కూర్చోవడం మనలో కొత్త శక్తిని నింపుతుంది. మన ఆరోగ్యం కోసం ఒక గంట సేపైనా వ్యాయామం అలవాటు చేసుకుంటే మనం భవిష్యత్తులో రోగాలను దూరం చేస్తుంది. మన కలల కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి. పిల్లలు పెరిగాక చూస్తాను, బాధ్యతలు అయిపోయాక ఆలోచిస్తాను అని ఆలోచిస్తే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. మన ఆనందం కోసం పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, వంట చేయడం, కుట్టు పని, గార్డెనింగ్, ఏదైనా మనస్సు కోరిన పనిని చేయాలి. కుటుంబం కోసం, బాధ్యతల కోసం సమయం వెచ్చించాలి. అది తప్పనిసరి. కానీ అదే సమయంలో మన కోసం కూడా టైం కేటాయించడం నేర్చుకోవాలి. మన కోసం మనం టైంని కేటాయించకపోతే కొంతకాలానికి మనలో అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తిలో కోపం, నిరాశ పెరిగి చివరికి మన సంబంధాలు కూడా దెబ్బతింటాయి. రోజును మొదలుపెట్టే ముందు 15 నిమిషాలు ప్రశాంతంగా గడపాలి. ప్రశాంతంగా అంటే మీ మొబైల్ ఫోన్ను చూడకుండా. ఈరోజు నా కోసం నేను ఒక గంట సేపైనా ఏ విధంగా కేటాయించుకోవాలో అని ఆలోచించాలి. ఇంట్లోని ప్రతి పని మీరే చేయాల్సిన అవసరం రాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా అలవాటు చేయండి. చివరిగా ఒక మాట, మన కోసం మనం టైం కేటాయించడం అనేది స్వార్థం కాదు. అది మన జీవితానికి ఇచ్చే కొత్త శక్తి. మన జీవితంలో సమయం అంటే శ్వాస లాంటిది. ఎప్పుడు అది ఆగిపోతుందో మనకు తెలియదు. అందుకే మనం సమయాన్ని వృధా చేయకుండా ఇతరుల కోసం మాత్రమే కాకుండా మన కోసం కూడా సమయాన్ని ఉపయోగించుకోవడం తెలిసుండాలి. మన కోసం కేటాయించిన టైం మనకు మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.